కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలపై చర్చిద్దామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. కేసీఆర్ కు కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ పాలమూరు రంగారెడ్డిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ ద్వారా వాస్తవాలను ప్రజలకు వివరిస్తామంటోన్న మంత్రి వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, రేపటి నుంచి జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి పాలమూరు ప్రాజెక్టులపైన ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసెంబ్లీలో? సంతోషం. అసెంబ్లీ అనే వేదిక తెలంగాణ యావత్ ప్రజలందరూ చూసే వేదిక. విద్యావంతులు, సీనియర్ సిటిజన్స్, రాజకీయం మీద ఆసక్తి, ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ఆలోచన పనులందరూ కూడా అసెంబ్లీ చూస్తారు. కాబట్టి బయట వేదికల మీద బయటకు వస్తే ఏదో చేస్తాం, లేదా మేము తోలు తీస్తాం, ఇంకా రకరకాల మాట్లాడే వ్యక్తులందరినీ కూడా అసెంబ్లీకి పిలుస్తూ ఉన్నాం. ఆన్ రికార్డ్ మాట్లాడదామని పిలుస్తూ ఉన్నాం. 9 సంవత్సరాలు తెలంగాణ అయితే నిధుల నియామకాల మీద వచ్చిందో, మరి ఆ రోజు కాళేశ్వరం మీద ఉన్నటువంటి ధ్యాస, కాళేశ్వరం తొందరగా కట్టాలి, త్వరితగతిగా పూర్తి చేయాలని ధ్యాస, 1,00,000 కోట్లు పెట్టిన 1,00,000 కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరం మీద ఉన్న ధ్యాస ఎందుకు 9 సంవత్సరాల పాలమూరు రంగారెడ్డి మీద పెట్టలేదు? దానికి ఇచ్చిన డబ్బు ఎంత? వాళ్ళు ఇచ్చుంటే ఆగిందా? మరి ఆగితే ఏమైంది? ఇప్పుడు మళ్ళా అధికారం పోయిన తర్వాత మళ్ళీ పాలమూరు రంగారెడ్డి ఎందుకు గుర్తుకొస్తా ఉంది? 9 ఏళ్ళకు గుర్తురాని పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తా ఉంది? 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చారా? ఏమైనా ఫోటోగ్రఫీ తెప్పించాం, మిగతా వీడియో క్లిప్పింగ్ తెప్పించాం, స్టాటిస్టిక్స్గా ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించాం. రేపు పొద్దున వాళ్ళు ఏ ప్రశ్నలు ఇస్తారు, మేమేం చేసాం? పాలమూరు రంగారెడ్డి 9 సంవత్సరాలు మీ చేతిలో పెట్టినప్పుడు చేయలేని మీరు 2 సంవత్సరాలు మేము అధికారంలోకి వచ్చి పాలమూరు రంగారెడ్డి మీద మాకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా 3 సంవత్సరాలు మన చేతిలో ఉంది. మళ్ళొకసారి ఏదో ముసలి కన్నీరు కారుస్తూ బయటకు వచ్చి పాలమూరు రంగారెడ్డి విషయం మాట్లాడతామంటున్నారు. చర్చా వేదిక ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు, మీరు ఎన్ని రోజులు మాట్లాడతామంటే, ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతామంటే ఆ సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా పూర్తి సమయాన్ని ఇస్తాం. ఎక్కడ ఎవరు గొంతు నొక్కేం, మీరు ప్రతిదీ కూడా రికార్డుతో మాట్లాడండి. ఏది అసెంబ్లీని కూడా పక్కదావ పెట్టే విధంగా ఏదో ఒక చర్చ తీసుకొచ్చి అసలు చర్చని పక్కకు పెట్టే విధంగా చేయొద్దు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించమని కదా అడుగుతా ఉన్నాం. అనుభవం ఉంది కేసీఆర్ గారికి, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, నీళ్ళ కోసం చాలా కష్టపడ్డామన్నారు. మరి ఆ అనుభవానికి అధికారం ప్రజలు కాంగ్రెస్కి ఇచ్చారు. కాంగ్రెస్తో దాని మేకమై మీ ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే కదా, మీరు చెబితేనే కదా మీరేం చేశారు, మేమేం చేస్తున్నాం, మేమేం చేయబోతున్నాం, నీళ్ళ విషయంలో ఎందుకు కాళేశ్వరంకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎందుకు పాలమూరుకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఎందుకు ఆంధ్రప్రదేశ్తో అగ్రిమెంట్ అప్పుడు ఎందుకు మీరు తక్కువ టీఎంసీలో నీళ్ళకి ఒప్పందం కుదిర్చారు, అన్ని ఆ డాక్యుమెంట్స్తో సహా సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ వేదిక చర్చిద్దాం. ఖచ్చితంగా దాని నిజాలు ప్రజలు కూడా తెలుసుకోవాలా. ఖచ్చితంగా ప్రజలు కూడా ఎందులో అమాయకంగా మేమేం చెప్తే అది వింటామనేటువంటి ఆలోచన మీ చేసిన పనులను కూడా ప్రజలకు తెలియజేస్తాం. మేమేం చేస్తున్నాం కూడా ప్రజలకు తెలియజేస్తాం. మొత్తానికైతే రేపటి నుంచి జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఖచ్చితంగా హాజరు కావాలి. కేసీఆర్ వచ్చి ఆయన చేసినటువంటి ఆరోపణలన్నిటిపైన చర్చించాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో సిద్ధార్థ.